కాంగ్రెస్ పార్టీ అఖిల భారతీయ స్థాయిలో ఈ మధ్య రాజస్థాన్ ఉదయపూర్లో చేపట్టినటువంటి చింతన్ శిబిర్ ఏదైతే మేధో మథనం కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగిందో అందులో ప్రధానంగా రాజకీయ ఆర్థిక తీర్మానాలతో పాటు ఈ దేశ ఆర్థిక ప్రగతికి ఇంతవరకైతే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరగదో మనం ఆశించిన మేరకు ఆర్థికంగా పురోభివృద్ధి పదంలో ముందుకు పోలేమనేటువంటి ఒక భావనతోని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పింపబడే విధంగా వ్యవసాయ రంగంలో వీళ్ళ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టబడినప్పటి నుండి కానీ వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కానీ అంటే ఏ విధంగా నిర్లక్ష్యం గావింపబడుతుంది భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి రైతాంగాన్ని ఏదైతుందో వీళ్ళ రుణ విముక్తులను చేసే విధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం 2008-9లో రైతాంగాన్ని జాతీయ స్థాయిలో రుణ విముక్తులు చేయడానికి ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగిందో రేపు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రైతాంగాన్ని రుణ విముక్తులను చేయబడే విధంగా ₹2,00,000 వరకు రుణమాఫీ చేసే విధంగా దాంతో పాటుగా భవిష్యత్తులో వీళ్ళ వ్యవసాయ పెట్టుబడులకు గాను ఇలా గతంలో కల్పింపబడ్డటువంటి ఒక రాయితీలు అన్నీ కూడా పునరుద్ధరింపబడడంతో పాటు అంటే మీకు విత్తన రాయితీ కానీ ఫార్మ్ మెకనైజేషనే కానీ వీళ్ళ హార్టికల్చర్ ప్రోత్సాహకమే కానీ వీళ్ళ బ్యాంకుల నుండి కల్పింపబడేటువంటి రుణాలపై పూర్తిగా ఉచితంగా వడ్డీ సౌకర్యం కల్పింపబడే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టబడడంతో పాటుగా వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పింప చేయబడటం అది వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ అవి ఏవైనప్పటికీ కూడా చెప్పంటున్నా ఇవాళ ఏ విధంగా 2004 నుండి 2014 మధ్యకాలంలో వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర కల్పింప చేయబడడం జరిగిందో వీళ్ళ భవిష్యత్తులో అటు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావడం లేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతో రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యం కల్పింపబడే విధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పింప చేయబడటం దానికి చట్టబద్ధత అంటే ఎవరైనా కనీస మద్దతు ధరకు తక్కువకు కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నమైతే అదొక శిక్ష అర్హతగా దాని చట్టం రూపొందింప చేసి రైతుకు అండగా నిలిచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయం. అట్లాగే ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే రైతాంగంతో పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా వీళ్ళ ఉపాధి కల్పన పని హక్కు కల్పింప చేయబడడం జరిగిందో దాన్ని వ్యవసాయానికి అనుబంధం చేసి ఇటు కూలీలకు పని హక్కు అవకాశాలు మెరుగుపరచడంతో పాటుగా రైతాంగాన్ని కూడా ఈ కూలీల సౌకర్యం కల్పింపచేసి కొంత వారికి వీళ్ళ ఆర్థికంగా ఈ కూలీల భారాన్ని తగ్గింపజేసే విధంగా వీళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ వ్యవసాయానికి అనుబంధం చేయడం అనేది ఇటు రైతాంగానికి అటు రైతు కూలీలకు ఇద్దరికి కూడా రక్షణ కల్పింపబడే విధంగా మరి వీళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ పంటల బీమా పథకం
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను నిర్వర్తింప చేయలేకపోవడంతో వీళ్ళ పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయబడలేకపోవడంతో వీళ్ళు ఈ మధ్య కురిసిన అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలతోని మీకు వరి పంట నీళ్ళ కొరిగిపోవటమే కానీ వీళ్ళ ధాన్యం సేకరణ జాప్యం కావడంతో కళ్ళాలలో ఏదైతుందో ధాన్యం తడవడమే కాకుండా నీళ్ళపాలు కావడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడి పంట ఏదైతున్నదో వీళ్ళు పూర్తిగా కాయ నీళ్ళ రావడంతో మామిడి దిగుబడి కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. కానీ ఇటు ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ రూపేనా కానీ లేక పంటల బీమా పథకం ద్వారా కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో రైతు ఆందోళనకు గురవుతున్నారు. ఆ విధంగా కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పంటల బీమా పథకానికి చెల్లింపు చేయబడే ప్రీమియం ఏదైతుందో రైతుపై ఏమాత్రం భారం వేయకుండా ప్రభుత్వ పరంగానే ఆ ప్రీమియం చెల్లింపు చేసి వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ లేక పెస్టే చీడ పురుగులతో ఏదైతే పంట నష్టపోయినా కానీ రైతుకు ఆ నష్టాన్ని భర్తీ చేయబడే విధంగా వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని చెప్పంటున్నారు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల కాలంలో కేవలం రైతు బంధు అనే నెపంతో నేను చెప్పంటున్నా, కేవలం రైతు బంధు అనే నెపంతోనే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడినటువంటి యొక్క రైతు ప్రోత్సాహకాలు 2004 నుండి 2014 మధ్యకాలంలో కల్పింపబడ్డటువంటి రైతు ప్రోత్సాహకాలు అన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. వీళ్ళు బ్యాంకు నుండి కల్పింప చేసే రుణ సౌకర్యంపై వడ్డీ రాయితీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4% కల్పిస్తే అది నిలిపేసింది. విత్తన రాయితీ నిలిపేసిండ్రు, ఫామ్ మెకనైజేషన్ నిలిపేసిండ్రు, హార్టికల్చర్ డ్రిప్ స్ప్రింక్లర్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడ్డటువంటి నిధులను కూడా మ్యాచింగ్ గ్రాంటే విడుదల చేయలేక వినియోగించుకోలేకపోయినామంటారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడ్డటువంటి యొక్క హార్టికల్చర్ విభాగానికి సంబంధించిన నిధులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయబడలేక అది వాళ్ళ ల్యాప్స్ అయిపోయిందని చెప్పండి. వీటికి తోడు వీళ్ళ ధాన్యం సేకరణకు సంబంధించి మనందరం గమనించమని చెప్పంటున్నా, వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలతోని ధాన్యం సేకరణ పట్ల రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేయడంతో ఒక స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రకటింప చేయలేకపోవడంతో మనం దాదాపు సగం విస్తీర్ణత తగ్గిపోయింది. వరి ధాన్యం సగం విస్తీర్ణత తగ్గిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా పేర్కొనే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద కానీ మీకు నాగార్జున సాగర్ కానీ ఎక్కడ కానివ్వండి చెప్పంటున్నాను నేను. ఇలా వరి ధాన్యం సాగు విస్తీర్ణత ఈ సంవత్సరం ఖరీఫ్ అదృష్టం కొద్ది మనకు పుష్కలంగా వర్షాలు కురిసినాయి, భూగర్భ జల మట్టం పెరిగి వచ్చింది, చెరువులు కుంటలు అన్నీ నిండిపోయినాయి. వరి సాగు చేయడానికి మనకు అవకాశాలు ఉండి కూడా ఇలా ప్రభుత్వ అనాలోచిత విధానాలతోని అస్పష్టమైనటువంటి విధానాలతోని రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేయడంతో సగానికి సగం విస్తృత తగ్గిపోయిందని చెప్పండి. దానికి ఒకటే ఉదాహరణ, సాధారణంగా 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పని మనం ఏదైతే అంచనా వేస్తే
ఇవాళ ప్రభుత్వ లెక్కలకు అనుగుణంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి పేర్కొంటాం. అంటే పూర్తి స్థాయిలో సాగైతే మన కనీసం 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. అది మన రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా 50 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిపోయింది. అంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఇలా ప్రభుత్వ అస్పష్టమైన విధానంతో ఏదైతున్నదో రైతు సాగు చేయలేక భూములు పడా ఉండడంతో ఇలా వ్యవసాయ రంగాన మనం దిగుబడి కోల్పోతున్నామని చెప్పండి. 50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 50 లక్షలు ఇంటూ పర్ క్వింటల్ 2000 రూపీస్, 2000 రూపాయలు మనం లెక్కించుకుంటే 10,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అస్పష్టమైనటువంటి ఒక వ్యవసాయ విధానంతో వరి సాగు విస్తీర్ణత తగ్గడంతో ఈ రబ్బీలో వేసవిలో 10,000 కోట్ల దిగుబడి తగ్గిపోయిందని చెప్పి దయచేసి అంటే రైతాంగం ఇవాళ వాళ్ళ ముంగిట్లోకి వచ్చేటువంటి యొక్క ఫలాలు రాష్ట్ర ప్రభుత్వ అస్పష్టమైన విధానంతో వీటికి తోడు ఏమైనా వచ్చిన దిగుబడి అన్నా కానీ 12th ఏప్రిల్ 11th ఏప్రిల్ వాళ్ళు ఢిల్లీలో ఏదో ధర్నా చేస్తున్నామని చెప్పి అన్నారు. 12th నాడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రే. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైనటువంటి సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతోని మేము వరి ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పని 12 ఏప్రిల్కు విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. ఆనాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏదైతున్నదో ఒక కమిటీ వేసి ఇలా బాయిల్డ్ రైస్కు రా రైస్కు మధ్య నూక ఏదైతే అధికంగా వస్తుందని చెప్పని భావిస్తున్నామో ఆ అధికంగా వచ్చే నూక శాతాన్ని లెక్కించడానికి ఆ అధికంగా వచ్చే ఒక నూక శాతాన్ని ఏదైతుందో అది ఏ విధంగా భర్తీ చేయబడాలనేటువంటి ఒక అంచనా రూపొందించడానికి 12th ఏప్రిల్ నాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసిండే. ఇప్పుడు ఇవాళ 17th ఇవాళ 17th మే ఇవాళ ఇవాళ ఇంతవరకు ఏదైతుందో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ నూక అధిక శాతాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో వీళ్ళ మిల్లర్లు ఏదైతుందో సాధారణంగానే రైతాంగాన్ని దోపిడీకి గురి చేస్తారు. మిల్లర్లు సాధారణంగానే రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తారు. వీళ్ళ గత మనకు ఉదాహరణ ఖరీఫే కానీ అంతకుముందు రబ్బీయే కానీ మీరు ఎప్పుడైనా కానీ ప్రతి బ్యాగ్ ఏదైతే ఉందో మినిమం 3 to 5 kg అధికంగా తూకం వేసుకుంటారు. వీళ్ళ మంత్రి గారు ఏదైతుందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడా, ధాన్యం తడిసినా కానీ ఎక్కడ కూడా మిల్లల దోపిడీ గురి కాకుండా అధిక తూకం లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ చేయడం జరుగుతుందని చెప్పని మంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని చెప్పంటున్నాయి. ఇప్పుడు ఆయన సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీళ్ళు ఏ కళ్ళమే కానీ చెప్పండి, ఏ కళ్ళమే లెట్ హిమ్ విజిట్ ఎనీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. మంత్రి గారు ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ సెంటరే కానీ ఆయన విజిట్ చేయమని చెప్పండి అంటున్నాడు. మీరు ఎక్కడే కానీ చెప్పంటున్నా సాధారణంగా బ్యాగ్ తూకం 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాములకి ఏదైతుందో 1 కిలో ఇస్తారు. అది వేళ 3 కిలోలు చేరుకున్నాయి. 3 కిలోలు కానంటే పర్ క్వింటల్ 5 kg అదనంగా తూకం ఇస్తాం. 5 kg అదనంగా తూకం ఇస్తాం. మిల్లర్లు ఏంటి అని అంటే మాకు నూక శాతం అధికంగా వస్తుంది కదా అని చెప్పంటారు. బాయిల్డ్కు రా రైస్కు మధ్య నూక అధికంగా వస్తుంది అనేది ఇది అందరం పేర్కొంటున్నదే. ఇట్స్ నాట్ డిస్ప్యూటెడ్.
నీకు నూక అధికంగా వస్తుంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతుందో దాన్ని కాంపెన్సేట్ చేయటానికి ఏదైతుందో వీళ్ళు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాం, మేము పర్ క్వింటల్ 1 క్వింటల్ వరి ధాన్యం ఇవాళ రా రైస్ మిల్లింగ్ చేయడంతో బాయిల్డ్ రైస్ కంటే రా రైస్లో ఇవాళ 20 కిలోల నూక అధికంగా వస్తుంది. 20 కిలోల నూక అంటే 20 × 15 రూపాయల చొప్పున 300 రూపాయలు అవుతుంది. ఇలా ప్రభుత్వంపై పడే భారం క్వింటల్కు 300 రూపాయల కంటే ఎక్కువ లేదు. 300 రూపాయలంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చేసినా కానీ 50 లక్షలు ఇంటూ 300 1700 కోట్లు. 50 లక్షలు ఇంటూ 300 1700 కోట్లు. అంటే ఇవాళ మొత్తం 1500 కోట్ల కొరకు రైతాంగాన్ని ఏదైతుందో అరిగోస పెడుతూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ అసలు బేసిక్గా ముందుగా వ్యవసాయం సాగు చేయాలన్నా చేయొద్దా, కూడా ధైర్యం చేసి మొండిగా సాగు చేస్తే కూడా అమ్ముకోలేక తిప్పలు. ఇప్పుడు కళ్ళాలలో ఏదైతుందో 2 వారాలకి తూకం చేయక 2 వారాలకి తూకం చేయకుండా అని చెప్పంటున్నా. టిల్ 15th మే మీకు తూకం ఆరంభం కాలేదంటున్నది. మొన్న 12th మే దాకా తూకం ఆరంభం కాలే. 12th మే దాకా తూకం ఆరంభం కాలే. ధాన్యం తడిసి ముద్ద కావడమే కాదు, అది నేలకు కొట్టుకుపోయినా ఏం చెప్పాను, నేలకు కొట్టుకుపోయినట్టు దాన్ని భర్తీ చేయడానికి నువ్వు ఏం చర్యలు చేపడుతున్నావా? ఎక్కడైనా రెవెన్యూ అధికారులు కల్లాలు పర్యటించి వీళ్ళ అకాల వర్షాలతోని నష్టపోయినటువంటి ధాన్యాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు? ఏమైనా అంచనాలు ఉన్నాయా మీ దగ్గర? ఇలా అకాల వర్షాలతో ఏదైతుందో నేల కొరిగిన వరి ధాన్యం పంట దాన్ని ప్రభుత్వ పరంగా సాయం అందింపజేయడానికి ఏమైనా అంచనాలు రూపొందించిందా? నాకు ఆశ్చర్యం ఏం చెప్పంటే ఫస్ట్ టైం అబ్జర్వింగ్, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలతో ఏదైనా అకాల వర్షాలతోని ఇవాళ పంటలు నష్టపోవడమే కానీ ఏ విధమైనటువంటి ఒక నష్టం జరిగినా కానీ రెవెన్యూ శాఖ ఏదైతుందో ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదిస్తుంది. కానీ ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా రెవెన్యూ శాఖ ఈ నేల కొరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడం జరగలేదని చెప్పి అంటున్నా. మామిడి పంట నేల కొరిగితే ఇంతవరకు నష్టాన్ని అంచనా వేయడం జరగలేదని చెప్పి అంటున్నా. ధాన్యం సేకరణలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేనేమంటా మిత్రుడు, ఈ మంత్రి గారు ఏదైతుందో నిన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం రాస్తారోక చేసింది అంటూ నేను స్వయంగా కేటీఆర్ గారి నియోజకవర్గంలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిన్న రైతాంగం స్వచ్ఛందంగా మొత్తం పత్రికలన్నీ రాసినాయి. సరే మేమంటే రాజకీయంగా మాట్లాడుతున్నది కాక పత్రికలైతే వీళ్ళ పారదర్శకత ప్రతీకగా స్వచ్ఛందంగా ఏదైతుందో వార్తలు ప్రతిబింబింపజేస్తే వీళ్ళ పత్రికలు అని చెప్పి ఆ స్వేచ్ఛ ఉంది పత్రికలకు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో రాస్తారోక చేసింది, మరి వార్త వాళ్ళ మంత్రి గారికి కనబడలేదానే? మీరు కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా ఇప్పుడు మన ముందున్నది ఏదైతున్నదో ముందు ధాన్యం సేకరణ, తడిసిన ధాన్యం కానీ రంగు మారిన ధాన్యం కానీ రంగు మారిన ధాన్యం కానీ ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా సేకరింప చేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత, వీళ్ళ రెవెన్యూ అధికార యంత్రాంగం బాధ్యత. దీని వేఅవుట్ ఒక సింపుల్ థింగ్ నేను సజెస్ట్ సార్. ఇప్పుడు తూకమైన తదుపరి ఎప్పుడైతే మిల్లులో అన్లోడ్ అవుతుందో మనకు ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ కాంటాక్ట్ చేస్తే సార్
మనకు లారీ ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి మిల్క్ పోతుందో, మిల్క్ పోయిన తర్వాత బిఫోర్ అన్లోడ్ ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ దాన్ని తూకం వేస్తాయి. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్లో ఎంతైతే తూకం వస్తుందో దానికి అనుగుణంగా రైతుకు చెల్లింపు చేయండి, అంతే. మేము ఏం అడగడం లేదు. ప్లీజ్ ఇది ఒకటి స్పష్టత ఇవ్వండి అని అంటున్నాను. మిల్లులో అన్లోడ్ చేయబోయే ముందు ఎనీ లోడ్ మీకు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం వేస్తుంది సార్. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం వేస్తే మీకు సపోజ్ అందులో ఒక 250 క్వింటల్ వచ్చిందనుకోండి, అఫీషియల్ రిసీట్ యూల్ గెట్. ఆ 250 క్వింటళ్లకు రైతుకి ఏదైతున్నదో ధాన్యానికి చెల్లింపులు చెప్పాయి. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ? 250 క్వింటల్ అక్కడ ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం వస్తే దాన్ని రైస్ మిల్ ఓనర్ నూక అధిక శాతం అని, వడ్లు పచ్చి ఉన్నాయని చెప్పని దానికి లారీకి ఒక 40 క్వింటలు 50 క్వింటలు కోత పెట్టి ఓ 220కో 30కో ట్రక్ షీట్ ఇస్తాం. ట్రక్ షీట్, ఆ ట్రక్ షీట్ ఇస్తేనే కానీ ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మాత్రమే రైతుకు చెల్లింపు చేయబడదు. నేను అడుగుతున్న మంత్రి గారిని, మీ ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ రిసీట్కు ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకు? ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం రిసీట్ ఎంత ఉంటే ట్రక్ షీట్ అంతగా ఇవ్వాలి మిల్లర్. మీరు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకానికి రైస్ మిల్ ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకు? అంటే ఈ వ్యత్యాసం ఏదైతుందో వీళ్ళ మిల్లర్ రైతు నువ్వు దోపిడీకి గురి చేయడం అని చెప్పని ఇంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? ఇలా మంత్రి గారు ఈ రెండు చేయండి అంతే, నేను ఏం అడగడం లేదు. ఒకటి ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో కల్లాలలో ఉన్న వరి దాన్ని మొత్తం వెంటనే తూకం చేపియ్యు. ఇప్పుడు ఈ చిత్రమైన ఇంకోటి కొత్తది పెట్టిండ్రా. ఇప్పుడు ఈ మన మాయిశ్చర్ టెస్టింగ్ మిషన్ ఉంటుంది కదండి, మాయిశ్చర్ టెస్టింగ్ మిషన్ మన 17% వస్తుంది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో. దాన్ని వ్యవసాయ శాఖ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ ఆ తూకం ధాన్యం ఆరని చూసి ఆ 17% వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తారు, బ్యాగ్ ఫిల్లింగ్ చేస్తారు, ఇటుకెళ్ళి రైస్ మిల్ తరలిస్తారు. రైస్ మిల్లర్ మళ్ళీ వాడు కొత్త మిషన్తో టెస్టింగ్ చేసి ఇది అధికంగా వస్తుంది 20% అవుతుంది అంటాడా? ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇచ్చినటువంటి ఒక టెస్టింగ్ మిషన్లు ఇలా మార్కెటింగ్ శాఖ అధికారంగా ఇచ్చిన మిషన్ ఇవి. ప్రొక్యూర్మెంట్కి ఇచ్చినటువంటి యొక్క మాయిశ్చర్ టెస్టింగ్ తేమ శాతాన్ని పరిశీలించే యంత్రం, తేమ శాతాన్ని పరిశీలించేటటువంటి ఒక యంత్రం ఇది అధికారికంగా మార్కెటింగ్ శాఖ కల్పించినటువంటి ఒక సౌకర్యం. ఇది 17% దిగువ వచ్చినప్పుడు ఇక్కడ సెంటర్లో మిల్క్ పోయిన తర్వాత అది ఎట్లా అధికమైతే తగ్గుతే కానీ పెరుగుద్దా? నేను దోపిడీ ఏ విధంగా దొరుకుతుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. దోపిడీ ఏ విధంగా దొరుకుతుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మంత్రి గారు ఏది కనీసం నీ సొంత జిల్లానన్నా యూ టేక్ ఇట్ యాజ్ ఎ టెస్టింగ్. మీరు తక్షణం ఏదైతుందో మీరు రివ్యూ చేయండి కలెక్టర్లతోని. తూకం అధికంగా చేపట్టకుండా మీరు ఏ విధంగా అదుపు చేస్తారో చేయండి. రంగు మారిన ధాన్యం కానీ తడిసిన ధాన్యం కానీ ఏదైతుందో దాన్ని తక్షణమే ఏ విధమైన ఆంక్షలు లేకుండా తూకం వేయండి. చివరికి ఏదైతున్నదో మిల్లులో అన్లోడ్ చేయబడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ ధర్మకాంట, మా అంటే గ్రామాలలో వాడక భాష ధర్మకాంట సార్. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ అంటే వాడక భాష ధర్మకాంట. ధర్మకాంట తూకం రసీదు ఎంత వస్తుందో
దాన్నే ట్రక్ షీట్ కింద పరిగణించి రైతుకు ధాన్యం చెల్లింపులు చేపియండి. ఈ ధర్మకాంటకును ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసంగా కనబడ్డట్టయితే అది రైస్ మిల్లర్ రైతులు దోపిడీ గురి చేయటం ఇంతకంటే ఆధారం అవసరం లేదా? దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్. మీకు ఆధారం చూపెడుతుంది. మంత్రి ఆ మిల్లర్లు ఏం చేస్తారు? పని చేసి ఆ మిల్లర్ని అదుపు చేయి. ఇప్పుడు ముందు ఏదైతుందో మిల్లర్లు చెప్పేదేంటి? అసలు మాకు 20 కిలో అదనానికి ప్రభుత్వం ఏం తీస్తుందో మాకు చెప్తలేదు, మమ్మల్ని దించుకొని అని చెప్పి అంటుండ్రు. దించుకున్నాక మా గతి ఏంది అంటే సాధారణంగానే రైస్ మిల్లర్లు రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తారు అని చెప్పంటే 20 కిలోలు అధిక తూకం వస్తుందని చెప్పని పేర్కొంటూనే ఆ అధిక తూకం ఏదైతే నూక అధిక శాతం ఉన్నదో దాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తారో ఎంత చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం కూడా మిల్లర్కు మీరు అవకాశం కల్పించినట్టయితే దయచేసి దాన్ని ఇవాళ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నియామకం చేసిన కమిటీ ఇలా వాళ్ళు ఏదో 300 అంటున్నారు. మేము కూడా మొదటికి 300 రావచ్చు అని అంటున్నామే. మీరు 300 ఇస్తారా 200 ఇస్తారా ఎంత ఇస్తారు అది తెలుసండి. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో 20% మించి సేకరణ కాలేదు మొత్తం రాష్ట్రంలో. 50 లక్షల మెట్రిక్ టన్ దిగుబడి వస్తుందని చెప్పి అంచనా ఇస్తే ఇవాటి వరకు యాజ్ ఆన్ దిస్ డే ఇట్స్ నాట్ ఈవెన్ 20%. 10 లక్షల మెట్రిక్ టన్ కూడా రాలేదని చెప్పి అంటున్నాం. ఇక 80% మెట్రిక్ టన్ ఇలా బయట ఉంది. 80% ధాన్యం ఇలా బయట ఉందని చెప్పండి. దయచేసి మంత్రి గారు ఏదైతుందో దృష్టి కేంద్రీకరించి కొంచెం జిల్లా పరువు కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.